20,42,00,000 మంది ముస్లింలు నివసించే ఒక దేశం ఇండోనేషియా. అంటే ద లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్, మెజారిటీ ఉండే దేశం. ఇక్కడ ఎన్ని విచిత్రాలు అంటే సడన్గా ఈ దేశానికి ఏమైంది చూడండి. మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇండోనేషియా ప్రెసిడెంట్ ఓం శాంతి ఓం శాంతి, నా రక్తములోనే భారత్ డిఎన్ఏ ఉంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్. మీరు ఇమామ్ సుకాది అని చెప్పేసి ఈయన చాలా ఫేమస్ ఖురాన్ పండిట్ అండి. మీకు ఎంతోమందికి ఖురాన్లో ఉండే అతి ముఖ్యమైన అంశాల గురించి టీచ్ చేసేవారు. పుట్టుకతోనే ఒక ముస్లిం. మొన్న ఈయనకి ఏమైందో తెలియదు, ఒక ప్రకటన చేస్తున్నారు. సో అందులో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, రాత్రి నేను నిద్రపోతున్నాను, సడన్గా మీకు శివుడు నా కలలోకి వచ్చి నువ్వు సనాతన ధర్మము కోసరము సేవలు అందించాలి పద అని చెప్పారు. సో ఇస్లాంలో ఉంటూ నేను సనాతన ధర్మానికి సంబంధించిన ప్రచారము చెయ్యలేను, కాబట్టి నేను ఒక హిందువుగా మారిపోతున్నాను. నా టార్గెట్ ఏమిటి? ప్రతి సంవత్సరము కూడా 10,000 మందిని హిందువులుగా మార్చబోతున్నాను. ఈయన ఇలా అన్నారు కదా. సో హిందువులకంతా ఆనందంగా ఉంటుంది, కానీ అది అలా కాదండి. ఎందుకంటే ఇవాళ ఇంకొక ప్రాంతంలో ఏకంగా 1,00,000 మంది హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యారు అని వార్తలు. కానీ ఇదంతా ఏమీ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎందుకు అంటే మీకు ఇండోనేషియా అంటేనే ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే దేశం, అంటే అది ఒక హిందూ దేశం. తరువాతే మెల్లమెల్లగా ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యింది కదా. అంటే దానికి ముందు ఉన్నవాళ్ళు, అందుకే అంటున్నారు పోయిన వీడియోలో కూడా, మతాలను మీరు తీసుకురాకపోతే సనాతన ధర్మాన్ని మాత్రమే మీరు ఫాలో అయితే అద్భుతాలు జరుగుతాయి. సో ఇప్పుడు ఇండోనేషియా అన్నారు అనుకోండి, శ్రీ విజయ పరిపాలన అంటే మతాలకు ముందు మీరు చూశారో అనుకోండి, అక్కడ మీకు రామాయణ కథలు, మహాభారత కథలు, మీకు నాటకాలు, ఎటు చూసినా కూడా శివాలయాలు, విష్ణు ఆలయాలు. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఇండోనేషియా రూపియా, ఇందులో చూసారు అనుకోండి, మీకు వినాయకుడి యొక్క బొమ్మ కదా ఉంటుంది, ఆయన విగ్రహం కదా ఉంటుంది. అంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఈ సనాతన ధర్మం ఉంది. మన ఆచార వ్యవహారాలు అంటే ఆ రోజుల్లో వీళ్ళ వేద పఠన చేసేవాళ్ళు, సంస్కృత మంత్రాలు చదివేవాళ్ళు, అగ్నిహోత్రము అనేది చేసేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి కదా. ఇస్లాం మతము లేదు, క్రైస్తవము లేదు, ఇంకా చెప్పాలంటే హిందూ మతము కూడా లేదు, సనాతన ధర్మమే ఉండేది. అలాంటి ఒక దేశము ఇండోనేషియా. సో దీన్నే సువర్ణ ద్వీప అంటారు, అంటే ద ల్యాండ్ ఆఫ్ గోల్డ్. తరువాతే ఇండోనేషియా అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ని చూశారనుకోండి, ఇజ్రాయెల్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఉంది. ఏంటి? ఒక ఇస్లాం దేశానికి చెందిన అధ్యక్షుడు ముస్లిమ్స్ అంటేనే యూదులను వ్యతిరేకించేవాడు. అలాంటి ఒక హేటెడ్ ఆయన చెప్తున్నారు, యుఎన్జిఏలో ఇది మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ని మనము కాపాడాలి, ఇక్కడ సర్వమత సమ్మతము, ప్రతి ఒక్క మతాన్ని మనం గౌరవించాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుంది. ఇలా ఎంతకాలము మన యుద్ధాలు అంటూ ఉంటాము, ఈ హేటెడ్ అనేది ఎంతకాలము? అద్భుతం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మము నుంచే వస్తుంది. వేరే ఎక్కడా ఏ మతాలలో కూడా ఇంత గొప్ప మీకు ఒక బోధన, ఒక మెసేజ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇండోనేషియాలో మీరు చూసారనుకోండి, ఈ ఇస్లాం మతం మెల్లమెల్లగా మీకు స్ప్రెడ్ అయ్యింది. ఇక్కడ ఎటువంటి యుద్ధాలు జరగలేదండి. ఇప్పుడు ఇస్లాం అన్నప్పుడు క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాలు చేస్తారు, ఖాళీఫత్ అని అంటారు. కానీ ఇక్కడ చూసారనుకోండి, మామూలుగా వ్యాపారులు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు. సో మీకు విగ్రహ ఆరాధన లేదు, ఇక్కడ ఒకే దేవుడు ఉంటాడు, ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు, అతనే అల్లా, అతనిని నమ్ముకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఇలాంటి ప్రచారము జరగడంతో మెల్లమెల్లగా ఇండోనేషియా, ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఇస్లామిక్ మతం అంటే హిందూ మతంలో హిందుస్థాన్లో లేని ఒక వ్యవహారం చెప్తున్నాను. ఇప్పుడు హిందువులు అన్నప్పుడు ఇక్కడ ఇంతే కదండి, మన భారతదేశం అంతే కదా. కానీ అదే ఇస్లామిక్ మతము అన్నారు అనుకోండి, 22 అరబ్ దేశాలు ఉంటాయి,
57 మీకు టోటల్గా ముస్లిం కంట్రీస్. అంటే వీళ్ళతో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు అనుకోండి, అందరికీ బెనిఫిట్ కదా. ఇలా ఆలోచిస్తూ మెల్లమెల్లగా ఇండోనేషియాలో మీకు ఇస్లాం అనేది స్ప్రెడ్ అయింది. వాళ్ళ వ్యాపారం అంతా కూడా అటువైపు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఇదే జరిగింది, ఎటువంటి యుద్ధాలు జరగలేదు. మరి ఇవాళ సడన్గా ఈ మార్పు ఏంటండి అంటే ఒక్కసారిగా వాళ్ళ రూట్స్లోకి వెళ్ళారా అంటే ఖచ్చితంగా వెళ్ళారు. వాళ్ళకి సడన్గా శివుడు కలలో కనిపించడం ఏంటి, కనిపించి సనాతన ధర్మాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి కదా. సో దైవ ఆరాధన అనే దాన్ని ఎలా ఆపేశారు? ఇమీడియట్గా ఇప్పుడు చూసారు అనుకోండి, మీకు హిందూ ఆలయాలనంతా వాళ్ళు పునర్నిర్మాణం చేస్తున్నారండి. మీకు ఎక్కడికక్కడ శివాలయాలు మళ్ళీ మీకు పనులు మొదలయ్యాయి. ఇదే అద్భుతం. అంటే మీరు ఆలయాలను నిర్మిస్తూ వెళ్తున్నారు అనుకోండి, వెంటనే ఆ జాతికి ఒక మంచి జరుగుతుందని మనం మాట్లాడుతూ ఉంటాము. ఇండోనేషియాలో ఇవాళ అదే జరుగుతుంది. 1,00,000 మంది ఒక్కసారిగా హిందూ మతంలోకి వచ్చేశారు. ఇవాళ ఒక ఇమామ్ ఆయన ఏమంటున్నారు, శివుడు నా కలలో కనిపించారు, ఇవాళ ఈ ప్రపంచంలో శాంతి సందేశాన్ని ఆయన వ్యాప్తి చెయ్యమన్నారు. ఎంత అద్భుతం చూడండి. సో సడన్గా ఈ చేంజ్ ఇండోనేషియాలో. అలాగే ఆ రోజుల్లో ఉండే మీకు సంస్కృత మంత్రాలు మళ్ళీ ఇవాళ ఆలయాల్లో వినిపిస్తున్నాయి. మళ్ళీ అగ్నిహోత్రాలు మొదలయ్యాయి. ఎటు చూసినా కూడా ఇప్పుడు మనం ఏమంటాము, ఇండోనేషియా అంటే బాలి అనబడే ప్రాంతము గురించి మాట్లాడతాం. అంటే ఆ రోజుల్లో మొత్తం వీళ్ళందరూ ఇస్లాంలో కన్వర్ట్ అవుతున్నప్పుడు కొంతమంది లేదు మా దేవదేవుళ్ళు వీళ్ళే, ఈ విగ్రహాలు ఇలాగే ఉంటాయి, మా ఆలయాలను మేము బాలీలో నిర్మించుకుంటామని ఒక వర్గము బాలి వెళ్ళిపోయారు. సో అక్కడ ఇవాళ కూడా హిందూ మెజారిటీయే కదా, అంటే కాపాడగలిగారు, వాళ్ళు ఉండగలిగారు. ఇస్లాం మతంలోకి యావత్ దేశం మారిపోయినా బాలి మాత్రం ఇవాళ వరకు కూడా హిందూ మెజారిటీ కలిగిన ప్రాంతము కదా. సో అక్కడ జరుగుతున్న ఈ పూజలు, పునస్కారాలు, పండుగలు ఇవన్నీ మళ్ళీ మెల్లమెల్లగా ఇండోనేషియాలో ఎన్నో ప్రాంతాలలో స్టార్ట్ అవుతున్నట్టుగా వార్తలు. అంటే ఇస్లామిక్ మతము ఎంతలా ప్రచురితమయ్యింది, తరువాత మీకు సనాతన ధర్మము హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎలా వెళ్ళిపోయాయి, ఆలయాల్లో ఎటువంటి పూజలు లేవు, ఎక్కడ ఎటువంటి మీకు సాంప్రదాయానికి సంబంధించిన వ్యవహారాలు, పండుగలు ఏమీ లేవు, అన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు హిందూ మతము, సనాతన ధర్మం ఇండోనేషియా అంతా కూడా స్ప్రెడ్ అవుతూ వెళుతుంది. అంటే ఇండోనేషియాని మనము అఖండ భారత్లో ఒక భాగముగా చూడాలి. మళ్ళీ మీరు ఎక్కడ ఏ ఆడిటోరియంకి వెళ్ళినా కూడా అక్కడ రామాయణానికి సంబంధించిన నాటకాలు, ఆ పాత్రలు వాళ్ళ భాషలోనే, బట్ స్టిల్ రామాయణమే, మహాభారతమే, వీటికి సంబంధించిన మీకు ఎన్నో నాటకాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇదంతా టూరిజంని డెవలప్ చేయడానికా? మరి అప్పుడే చేసి ఉండొచ్చు కదా. అలా కాదు, మెల్లమెల్లగా మళ్ళీ రివైవ్ అవ్వడం, సనాతన ధర్మము రివైవ్ అవ్వడము ప్రతి వాళ్ళు గమనిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఇదే నిజం. మతాలు లేనప్పుడు ఈ ప్రపంచానికి ఒకే ఒక ధర్మము ఉండేది, అది సనాతన ధర్మం అని అందరూ నమ్ముతున్నారు. ఇంకా చెప్పాలంటే శబ్ద పాలోని అంటారు. ఈయన 500 సంవత్సరాల క్రితము ఒక ఆలయములోకి వెళ్ళి ఈయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడైతే మీకు ఈ ధర్మము అనేది నశిస్తుందో నేను మళ్ళీ వస్తాను, అంటే గౌతమ బుద్ధుడిలాగా మళ్ళీ నేను పునర్జన్మ తీసుకుంటాను, మళ్ళీ ఈ ధర్మాన్ని నేను ఇక్కడ స్థాపిస్తాను. ఆయన చెప్పిన 500 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈ ప్రపంచములో, ముఖ్యంగా ఇండోనేషియా లాంటి దేశములో అక్కడ శివుడు కలలోకి వచ్చి మీకు ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళని సనాతన ధర్మంలోకి తీసుకురావడము, ఇలాగ మీకు గురువులు మళ్ళీ పునర్జన్మ తీసుకొని ధర్మాన్ని కాపాడతామని అనడము వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఈ మిరాకిల్ అంతా కూడా ఇండోనేషియాలో జరగడము ఎందుకో చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ వార్తలు మీరు విన్నారా? ఇండోనేషియాలో జరుగుతున్న ఈ మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.